ఏదంటే ప్రభు యొక్క దైవత్వానికి క్యాడర్స్ ఇవ్వడం, ఆయన దైవత్వాన్ని తగ్గించడం. బెగాటెన్ సన్ అన్న దానికి మీనింగ్ కూడా తెలియకుండా మళ్ళీ యూనివర్సిటీలు ఎలా కట్టారో, మరి ప్రిన్సిపల్స్ ఎలా అయిపోయారో, డిప్యూటీ డైరెక్టర్లు ఎలా అయిపోయారో, మళ్ళీ దీనికి ఆథరైజ్డ్ సర్టిఫికేట్ లేకుండా వీళ్ళ దగ్గర మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేయడానికి వీళ్ళందరూ ఎలా తయారైపోతున్నారో నాకు తెలియదు. బిగాటన్ సన్కి కామన్ సన్షిప్కి తేడా తెలియని వారు ఈరోజు డాక్టర్స్ని తప్పుపట్టడానికి ఆయన వాడుతున్న పదజాలం ఎంత పౌరుషంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ముష్టెత్తుకునేవాడు అన్నారు వీళ్ళు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముష్టెత్తుకోవడం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో అన్నాడట, నాకు కోడిగుడ్లు ఈ తండ్రి అన్నాడు. తండ్రిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోడిగుడ్లు ఎందుకు అడుగుతాడు? నీ కోడిగుడ్లు కూడా ఏంటి, ఈ కోళ్ళు కూడా ఏంటి, ఈ సింహాలు పుల్లు గొడవ ఏంటి అని అడుగుతాను. మీరు ఏమైనా అడవిలో తిరిగారేటో నాకు అర్థమవుతుంది. ఈ గొడవ ఏంటి? చాలా ఓపికతో ఎంతో కొంత పరిచయం ఉంది కనుక అనకూడదు అనుకుంటున్నాం. మీరు యేసుప్రభుని అలా అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఆయన దైవత్వాన్ని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ చూస్తూ ఊరుకుంటామా? నేను మళ్ళీ డైరెక్ట్ చెప్తున్నాను. లాజరస్ ప్రసన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాటల పదజాలాలు ప్రభు పట్ల సరి అయిన వైఖరి కాదు. మరి ఆయన వయసు, ఆయన టీచింగ్ ఫీల్డ్ ఎక్కడ పెట్టారో నాకు అర్థం కాదు. లాజరస్ ప్రసన్నబాబు గారికి పులిపేట మీద నుంచి నేను డైరెక్ట్గా ఒక సహోదరుడిగా అడుగుతున్నాను, అది మీరు వాడుతున్న పదజాలం ప్రభు పట్ల మీకు గౌరవ పదం అనిపించుకుంటుందా? ఈ పదం నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి అనట్లేదు, కానీ మీసాల మీద ఉన్న శ్రద్ధ కనీసం డాక్టరీన్ మీద ఉంటే బాగుంటుందేమో.